ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంపలికి చెందిన కేతావత్ సంతోష్ నిరుద్యోగులను మోసం చేశాడు. హాల్ టికెట్స్ ఇచ్చాడు, ప్రవేశ పరీక్ష రాపించాడు, కాల్ లెటర్స్ సైతం ఇచ్చాడు. ఇక ఉద్యోగాలలో జాయిన్ అవటమే తరువాయి అంటూ నమ్మపలికాడు. కాల్ లెటర్స్ తీసుకొని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళగా అక్కడ అన్ని ఫేక్ అని తేలియడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇస్తానని సుమారు 50 మంది నిరుద్యోగుల నుండి 2 కోట్ల రూపాయల వరకు తీసుకొని నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి వారికి మాయమాటలు చెప్పి పరారయ్యాడు. నిందితుడు ఆది నుంచి హాల్ టికెట్ మొదలుకొని ప్రవేశ పరీక్ష, అపాయింట్మెంట్ లెటర్ అన్నింటినీ ఫేక్ క్రియేట్ చేసి నమ్మించాడు. ఈరోజు కేతావత్ సంతోష్ ఇక్కడ జయబేరి పార్క్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉంటాడు. ఇతను 2 ఇయర్స్ నుంచి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పేసి దాదాపు 50-60 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి వీళ్ళంతా బాధితులు ఇక్కడికి రావడం జరిగింది. మేము వీళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఇలా దాదాపు బాధితులు ఒక 50 నుంచి 60 ఉన్నారు. ఇతను కేతావత్ సంతోష్ వచ్చేసి మనకు పిట్లం మండలము, నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ 50-60 మంది కూడా ఈ చుట్టుపక్కల సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత మెదక్, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలామంది బాధితున్నారు. ఒక్కొక్కరు దాదాపుగా 6 లక్షల వరకు ఒక్కొక్కరు ఇచ్చినామని చెప్తున్నారు. దానిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మేము దర్యాప్తు చేసి అన్ని రకాలుగా సేకరించి ఆధారాలు సేకరించి అతన్ని ఎక్కడున్నా అరెస్ట్ చేసి పట్టుకోగలమని తెలియజేస్తున్నాం. వీళ్ళు అంటే త్రూ ఒకరి ద్వారా ఒకరు తెలిసిన అతను ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు రావడం జరిగింది. ఏజెన్సీ అట్లాంటిది ఇంకా ఇప్పటివరకు మనకి ఏం రివీల్ కాలేదు. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో మనం అంతా బయటకు తీయడం జరుగుతుంది. మిమ్మల్ని ఎంతమంది బాధితులు ఆశ్రయించారు? ఇప్పటివరకు అయితే 8 మంది బాధితులు ఈరోజే ఆశ్రయించారు. ఈ 8 మందిలో నుంచి అందరి దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇప్పుడైతే ఫస్ట్ కేసు నమోదు చేస్తున్నాము. చేసి దానిపైన పూర్తిగా ఆధారాలు ఏమున్నా కూడా మీకు అందించబడాలి. మీ పేరు ఫస్ట్ చెప్పండి. నా పేరు ప్రణయరాజ్ అన్న. మా బ్రదరు, నేను, మా కజిన్ ముగ్గురం ఉన్నాము బాధితులము. ఈయన పేరు కేతావత్ సంతోష్. మమ్మల్ని 2 ఇయర్స్ కింద వేరే అతను పరిచయం చేసి కేతావత్ సంతోష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తాడు, జాబ్ పెట్టిస్తాడని చెప్పి పరిచయం చేయగానే మేము నమ్మలేదు. ఫస్ట్ నమ్మకపోతే ఇవన్నీ ప్రూఫ్స్ చూపించి మీకు ఎగ్జామ్ పెట్టిస్తాను, లోపల జాయిన్ చేపిస్తాను, కంపల్సరీ లైఫ్ సెట్ అవుతుంది మీది అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర మా దగ్గర 6 lakhs తీసుకున్నాడు అన్న. తీసుకొని 6 lakhs ఇదిగో 1 year నుంచి ఇదిగో పెట్టిస్తాను, అదిగో పెట్టిస్తాను అని చెప్పి అన్ని హాల్ టికెట్ ఇచ్చి తర్వాత కన్ఫర్మేషన్ చేసి రిజల్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత ఆయన మమ్మల్ని 27th లాస్ట్ మండే రోజు వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నుంచి కాల్ వస్తుంది, సండే రోజు మీరు జాయిన్ కావాలి అని చెప్పి మా దగ్గర ఆడియో టేప్ కూడా ఉంది ఆయన మాట్లాడింది. అట్లానే ఆయన వచ్చి మేము వెళ్ళే వారికి మండే రోజు మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేగంపేట్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకున్నాము. మరి ఏంటి అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఈయన డోర్ లాక్ వేసి ఉంది అని చెప్పి వెళ్తే వాళ్ళు అసలు ఇంతకి సంబంధమే లేదు, ఇతను ఇదంతా ఫ్రాడ్, మీరు వెళ్ళి పిఎస్లో ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి అని పట్టుకుంటారంటే మేము 4 days నుంచి తిరుగుతున్నాము కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అందుకనే ఈరోజు పోలీసులని కంప్లైంట్ చేసి అతన్ని కంపల్సరీ పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. చదువుకోలే అంటే ప్రతి ఒక్క ఆయన ఎట్లా నమ్మించిండంటే ఈ అపార్ట్మెంట్లో కానీ చుట్టుపక్కల కానీ 3 years నుంచి ఉంటున్నాడు, సొంత ఇల్లు. అట్లానే అందరినీ ప్రతి ఒక్కరిని పక్క ఫ్లాట్ అయినా కూడా ఎవరిని అడిగినా సరే ఆయన జాబ్ చేస్తాడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే జాబ్ చేస్తాడు అని చెప్పాడు. అట్లనే ఈయనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏదో సంబంధం ఉందండి, ఏదో అందులో లోపల ఉన్న వాళ్ళకి ఆయనకి ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే లేదంటే లోపలికి ఫోటోస్ దిగడం, పేపర్ నోటిఫికేషన్ ఉంది. ఇవి Group C సివిలియన్ జాబ్స్, నోటిఫికేషన్ రాదు. మేము లోపల మాకు తెలిస్తే మేమే ఎవరు రికమెండ్ చేసుకుంటాము, డబ్బులు ఇచ్చి మా లోపలే అయిపోతుంది అని చెప్పి అందరినీ నమ్మించారు. అందరికీ ఆన్లైన్ ఆర్టీజీఎస్ చేశాము, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాము. వేరే వాళ్ళందరూ గూగుల్ పే, ఫోన్పే, అట్లనే పేటిఎం అట్లా చేశారు. కొంతమంది క్యాష్ ఇచ్చిన బాధ్యతలు కూడా ఉన్నారు సార్. అందరికీ మాకు మళ్ళీ ప్రూఫ్ ఇచ్చినట్టు చెక్ ఇచ్చాడు. అందరి దగ్గర ప్రామిసరీ నోట్స్ ఇచ్చాడు. కొంతమందికి బాండ్ పేపర్స్ ఇచ్చాడు సార్. మొత్తం 50 నుంచి 60 మంది దాకా మేము ఇప్పుడు టచ్లోకి వచ్చాము. అమౌంట్ 3 crores 4 crores పైన అని చెప్పి అపార్ట్మెంట్ వాళ్ళే మాకు చెప్పారు సార్. కేతావత్ సంతోష్ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను, ప్రీవియస్ ఎంప్లాయ్ అని చెప్పేసి అతను ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరి దగ్గర కొంచెం మాయమాటలు చెప్పి దాదాపు ఒక్కరి దగ్గర నుంచి 6 లక్షల నుంచి దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ఛార్జ్ చేసినని చెప్పి
కంప్లైంట్స్ చెప్తున్నారు అందరూ. సో ఆయనకు సంబంధించిన ఇక సొంత ఇల్లు సొంత అనడం వల్ల అందరూ నమ్మేసి, సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం ఇవన్నీ కూడా అన్నీ ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా ఫేక్ అని నమ్మడానికి వీలు లేనంతగా అని కొంచెం ఆయన కూడా గట్టిగేసుకొని అందరిని నమ్మించడం వల్ల చాలామంది మోసపోయారు. దాని విషయమే ఎస్ఐ గారు వస్తే దాని విషయం కంప్లైంట్ గురించి మాట్లాడారు. మీరు ఎంత ఇచ్చారు? దాదాపు అందరూ 6 నుంచి మీరు 6 మీరు ఎంత 6 ఎలా ఇచ్చారు? 6 లక్షలు మీరు ఇచ్చారు. ఏ జాబ్ కానీ ఇచ్చారు? అది ఇంజనీర్ పోస్ట్లో జాబ్. అంటే మీకు ఎట్లయినా పరిచయం మీకు? మా కాలనీలో ఉంటారండి, మేము పక్క అపార్ట్మెంట్లో. సో మా దగ్గరికి 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఎయిర్ ఫోర్స్లో చేస్తాడు అని చెప్పేసి మనం కూడా అట్లా మా ఇంట్లో వాళ్ళని కొంచెం నమ్మడం వల్ల మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి మీ మోసపోయారు. పేరు సార్? అశోక్.